సినిమా ప్రేక్షకులకు రాజమౌళి బాహుబలి మంత్రం వేశాడు. ఎక్కడ చూసినా దాని గురించే చర్చ. ఆఖరికి ఊరి రచ్చబండ మీద కూడా బాహుబలి చర్చ. ఆ రేంజ్కు వెళ్ళింది జక్కన్న సినిమా. విడుదలకు ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దూసుకెళ్తున్న బాహుబలి చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు బాహుబలి సినిమా స్టోరీపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఎవరికి వారు తమకు తోచిన కథను తోచినట్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో బాహుబలి పేరుతో రోజుకొక కొత్త కథ పుట్టుకు వస్తుంది. కానీ అభిమానుల నుండి వచ్చిన అనేక స్టోరీలలో 2 స్టోరీలు మాత్రం అందరినీ ఆకర్షిస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. పురాణాలే ప్రేరణగా నా సినిమాలుంటాయి అనే రాజమౌళి పాయింట్ను పుస్తకాల్లోని బాహుబలి చరిత్రను లింక్ చేస్తూ ఓ అభిమాని బాహుబలి స్టోరీని ప్రెడిక్ట్ చేశాడు. అతని ప్రకారం అమరసింహ బాహుబలికి 2 భార్యలు. పెద్ద భార్య కొడుకు రానా. ఇతడు రాజ్యాన్ని విస్తరించాలన్న కోరికతో తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేస్తుంటాడు. బాహుబలి ప్రభాస్ మినహా అందరూ రాజ్యాన్ని రానాకు అప్పచెబుతుంటారు. అన్నైన రానా దురాక్రమణ సహించలేని బాహుబలి అతన్ని ఎదిరిస్తాడు. రానా ప్రభాస్ల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ప్రభాస్ చేతిలో రానా ఓడిపోతాడు. చివరకు రానాను చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి ప్రాణభిక్ష పెడతాడు బాహుబలి. దీంతో సినిమాకు ఎండ్ బోర్డ్ పడుతుంది. ఇది ఆ అభిమాని స్టోరీ లైన్. మరో వీరాభిమాని ట్రైలర్ను ఆధారంగా చేసుకొని సినిమాను ఊహించాడు. అతని ప్రకారం ఓపెనింగ్ 2 రాజ్యాల మధ్య భీకర యుద్ధం. ఆ యుద్ధంలో సీనియర్ ప్రభాస్ చనిపోతాడు. అప్పుడు జూనియర్ ప్రభాస్ చిన్న పిల్లాడు. సముద్రంలోంచి ఓ చెయ్యి పైకెత్తి కాపాడినది ప్రభాస్నే. ఆ కాపాడిన శివగామి పాత్రలో ఉన్న రమ్యకృష్ణ. అలా శత్రువుల నుంచి తప్పించుకొని ఎక్కడో దూరంగా పెరుగుతాడు బాహుబలి. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత తన తండ్రి పాలించిన ప్రాంతానికి ప్రభాస్ అనుకోకుండా వెళ్తాడు. అక్కడ ప్రభాస్ ఆ ప్రజల బాహుబలిని చూసి నమస్కరిస్తారు. దేవుళ్ళా చూస్తారు. ప్రభాస్ తమన్నాతో ప్రేమలో పడతాడు. తమన్నా రానా చెల్లెలు. రాజ్యం మరియు తమన్నా విషయంలో రానా ప్రభాస్ల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుళ్ళా చూస్తున్నాయి, నేనెవర్ని అని ట్రైలర్లో చెప్పించిన మాటలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. ఊహాగానాలు ఎలా ఉన్నా బాహుబలి టాలీవుడ్ చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తోందని తెలుగు ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో అంటున్న మాట. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ రేంజ్కు తీసుకెళ్తున్న రాజమౌళికి ఆల్ ద బెస్ట్.